అయ్యో రామ రామ దేవ దేవా రఘురామ నందన అయ్యో శివ శివ హర హర నీలకంఠ శంకర అయ్యో రామ రామ దేవ దేవా నా తండ్రి నందన ఇల్లు ఒక్క తల్లి బిడ్డలేరా దూరమిట్ల చేసినావా ఒక్కటే రక్తమురమనది తమ్ముడా ఒక్క బొడ్డు పేగే గదరా అన్నయ్యా ఒక్క తల్లి నీడే గదరా తమ్ముడా ఒక్క గిన్న కూడే గదరా అన్నయ్యా ఒక్కటే రక్తమురమనది తమ్ముడా ఒక్కటే బొడ్డు పేగు గదరా అన్నయ్యా ఒక్క తల్లి నీడే గదరా తమ్ముడా ఒక్క గిన్నె కూడే గదరా అన్నయ్యా ఒక్క గిన్నెలా తిన్నాం మనము ఒకటే మంచంలో వన్నాం పోతన్నవా పో 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 అక్క పట్టుకొని తమ్ముళ్ళని తీసుకొని బతుకమ్మ పట్టుకొని ఆడుకొని పోతారు కదా పోరి పోరి నాకు లేదా నా అవ్వగారిల్లు నేను పోయి ఆడుకుంటా ఇప్పుడే పోతా ఈడుండి ఉంటా అంటే బాగా లాగం తప్పి రాను నాకు ఆగు మీ సంగతి చెప్తా నువ్వేంది నేను కూడా పోతా మా అవ్వగారింటికి పో నీ అక్కని తోలుకొనే పో నేను ఉంటానా ఈడ నేను కూడా మా అవ్వగారింటికి పోయి మా ఫ్రెండ్స్తో మంచిగా ఆడుకుంటా బతుకమ్మ ఏమో ఈయనే ఆడుకోవాలి ఈయనతోనే ఉండాలా పో ఆ నల్లమొకమోడు రాకముందుకే చెప్పని పోవాలి మళ్ళీ మధ్యలో కనబడితే ఆపుతాడు అవు కానీ నేను ఆధార్ కార్డు పెట్టుకున్నాను లేదా అసలే ఫ్రీ బస్ ఆయే పెట్టుకొని ఉంటా దీని అవ్వగారు ఇల్లేమో దగ్గరే చెప్పన పోయి ఉంటుంది నాదే మస్తు దూరం దీనికన్నా ముందుగానే పోవాలి అక్కతో నువ్వులాడుకుంటా ఓ అని పోతారు పెండ్లం వద్దు పెండ్లం బతుకమ్మ ఆడుకునడద్దు ఏ సోయి లేదు అక్క సోయి తప్ప పోతాగు ఇప్పుడే నా అవ్వగారింటికి 5 నిమిషాలలో ఉంటాడా ఏంది నేను ఆడుకోనాడా మా అవ్వ చీర కూడా కొన్నది ఈ ఆడబిడ్డ అవుతి మంచిగా ఇద్దరు ఇప్పుడే ఇడిపోయారు ఎవరి పని వాళ్ళని చేసుకొని ఎవరి పండుగ వాళ్ళని జరుపుకుందామంటే మధ్యలో పానకంలో పుడకలెక్క వచ్చింది రారా అన్న రారా తమ్మి అన్నది ఇద్దరిని కలిపింది బతుకమ్మ కాడికి తీసుకొని పోయింది చి బస్ స్టాండ్ చల్లకుండా కొంచెంత దూరం లేదు బస్ స్టాండు ఆగో గా తోటలు చూడు మంచిగా ముగ్గు పోసుకున్నారు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటారు మా నల్లమొక్క పనికైతే ఏ సోయి లేదు ఒక అన్న సోయి అక్క సోయి తప్ప పెండ్లం సోయద్దు ఏ సోయద్దు నన్నేమో ఒక గూనె పెంకలు ఇళ్ళలో ఉంచుతాడు మంది కూడా మంచి ఎంత బిల్డింగ్లు కట్టుకుంటారో గాళ్ళు ఒడ్డోళ్ళు అయినా కూడా ఎంత మంచి వచ్చి పని చేసుకొని వాళ్ళ భార్య భర్తలు కలిసిమెలిసి చేసుకుంటారు ఇవాళ రేపు జేసీబీలు ఉన్నా కూడా వాళ్ళ పని వృత్తి పోగొట్టుకోవద్దని అంత కష్టమైన ఎండల పడి పని చేసుకుంటారు ఇక ఈయనకైతే బుత్తంత వ్యవసాయం అంటే చాలా అబ్బో నాతోని కాదు అమ్మో నేను చేయలేను ఏడికి పని శాత కాదు మా అన్నయ్య చూసుకుంటాడు అన్ని లోపల వేసుకుంటాడు గిట్లు ఉండాలి మంచిగా ఓ అన్న ఇరా ఈ ఇల్లు ఎవరు కట్టుకుంటారు అసలు ఇది ఎవరిది పుప్పాల మల్లేశమా శివ ఉన్నాడు చూడు యూట్యూబ్ శివ వాళ్ళ నాన్న కట్టుకుంటాడు సరే కానీ ఇది మీరు గుర్తపట్టిరా ఎట్లా అన్నట్టు నాది స్క్వేర్ ఫీట్ అమ్మ నాకు పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది స్లాబ్ ఏరియా ఉంటుంది స్లాబ్ ఏరియా స్క్వేర్ ఫీట్ తోటి లెక్క ఉంటుంది మనది ఇది మాది ఎంఎఫ్ఎస్ కన్స్ట్రక్షన్ నాది పర్ స్క్వేర్ ఫీట్ 2100 కానీ క్వాలిటీ పరంగా మాత్రం ఏది మనకు డూప్లికేట్ అనేది ఏది నేను వాడాను ఏది ఉన్నా జెన్యున్గా మనకు స్టీల్ కానీ కాంక్రీట్ కానీ వుడ్ కానీ బ్రిక్స్ కానీ #1 ప్రీమియం క్వాలిటీగా ఉంటుంది మనది మీరు నన్ను నమ్మి ఇచ్చిరనుకో నేను నమ్మకం అనేది నేను కాపాడుతాను కానీ పర్ స్క్వేర్ ఫీట్ 2100 1800కి వేసే వాళ్ళు ఉన్నారు 1900కి ఉన్నది కానీ నేను తగ్గను రేట్ మాత్రం ఇదే ఉంటుంది 2100 పర్ స్క్వేర్ ఫీట్ కానీ జనరల్గా మనం ఎలాంటిది కానీ డూప్లికేట్ అనేది ఏది నేను వాడను మీ వాళ్ళు ఎవరన్నా చెప్పండి అమ్మ క్వాలిటీ పరంగా మాత్రం ఎలాంటిది మాత్రం డూప్లికేట్ అనేది డీపీ ప్రోడక్ట్ అని మీకు ఎలక్ట్రికల్లా కానీ వైరింగ్లా స్విచ్ బోర్డ్స్ ఏది ఉన్నా కానీ ప్లంబింగ్ ఐటెంలా కానీ మీరు జనరల్గా మీరు పోయి తెలుసుకోవచ్చు ఏది వాడుతురు ఏంది అనేది అందుకనే నా రేట్ సుతం 2100 పర్ స్క్వేర్ ఫీట్ ఉన్నాయి 1800కి సుతం ఉంటుంది కానీ ఆ రేట్ నాకు వర్కౌట్ కాదు
కాబట్టి మీరు ప్రతి ఒక్కటి నా గురించి అందరికీ తెలుసుకోవచ్చు. మీరు ఎలా వర్క్ చేస్తుండే ఏందనేది మీరు తెలుసుకోవచ్చు. ఎంఎఫ్ఎస్ కన్స్ట్రక్షన్. అవును. ఓకే అండి. ఒకవేళ దబ్బన మా ఆయన ఇట్లా ఇల్లు కట్టుకుంటామన్నా, తెలిసిన వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకుందామన్నా ఎంఎఫ్ఎస్ కన్స్ట్రక్షన్ ని కాంటాక్ట్ అవ్వండి. ప్రీమియం క్వాలిటీతోని మంచి బిల్డింగ్ అయితే మీ ముందుకు తీసుకొస్తా అంటారు. ఓకే 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 థ్యాంక్ Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad. ఇది పండుగకు అలిగిపోయి వాళ్ళ అవ్వగారింటికి ఏంది ఇంకా రాలేదు. ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. నాకు ఏమో అండి పెట్టుకోవడానికి తిప్పలు కాబట్టే దీనికి రాబుద్ది అవుతలేదా మరి. దీని సంగతి ఇట్లా కాదు. ఇక ఈ ఎన్ని రోజులు ఉంటుందో మరి అవ్వగారింటి కాడ. సంసారం పట్టింపు లేదా? హలో, ఏమైంది రావట్లేదా ఇంటికి? ఇంకెన్ని రోజులు ఉంటావాడా? ఇక నేనెందుకు నీకు? మీ అక్క వచ్చింది కదా, మీ అక్కతోనే ఉండు, మీ అక్కతోనే పండగ చేసుకో. నేనేం అవసరం నీకు? అరే గంటకండ మండుతానే ఏమిందికే నీకు? మా అక్క అయితే ఓర్తలేవు. ఇలా చెప్పాక చేయకుండా వేరే మళ్ళా. మరి పిలిచినా రమ్మని బతుకమ్మ కాడికి? నీ అక్కని తోలుకొని నేను అక్కం బండి. మరి బొట్టు పెట్టి వెళ్తారా నీకు? పోగా జూన్నే చూస్తుంది, మొగం మార్చుకొని ఇంట్లో కూర్చుంటివి. రావరాలేదా నీకు? చేతులు లేవా కాళ్ళు లేవా? నేనెట్లత్తా? నీకు నీ తమ్ముడు ముద్దే, నీ వదినే ముద్దే, నీకు అందరు నీ మరదలు ముద్దే, మీ అక్క ముద్దే. నేనేం అవసరం నీకు? నేనెందుకు? నేను ఉంటేంది పోతేంది నీకు? ఇప్పుడు గవ్వని కాదే, నువ్వు అత్తవా అన్నే ఉంటావా? ఒక్క మాట చెప్పు నాకు. నేను రాను. ఓ నీ అమ్మగారింటికి ఎట్లా పోయినావో మా అక్క నా ఇంటికి ఎట్లా రావద్దా? నీకు ఎందుకే గంట కింద పడతాడా? చక్కగా రా ఇంటికి. నేను అడిగి వచ్చిందనుకో మంచిగా ఉండే చెప్తున్నా. నేను రాను. ఇంకో 4 ఉద్దులుండి అత్త ఈడ. నేను రానే రాను పో. నీ అక్క నీ ఇంటికి వచ్చింది కదా, నీ అక్క పోయినాక నేను అత్త పో. 4 వద్దులుంటే ఎక్కడ పనులు అక్కనే ఉన్నాయి. నాకు అండి పెట్టాడు ఎవ్వరు లేడు. 4 రోజులు అక్కనే ఉన్నాను మాట్లాడుతున్నావేంది? నీ అక్క ఉంది కదా నీ ఇంటికాడ, నేను మామగారి ఇంటికాడ ఉంటా. నీ అక్క పోయినాక నేను అత్త పో. అరే మా అక్కతే గంత కళ్ళమంటాను ఎందుకే నీకు? ఓర్వనే ఓర్వవు, మళ్ళీ చెప్పక చేయకపోయినావు. నీ అక్క నీ ఇంటికాడనే ఉంది కదా, నేను కూడా మామగారి ఇంటికాడ ఉంటా. నీ అక్క పోయినాక నేను అత్త పో. నేను ఆడికి అత్తినంటే మంచిగా ఉండదు బిడ్డ చెప్తానా. నువ్వు చక్కగా సాయంత్రం వరకు రాలేదనుకో నేను ఏం చేయను ఒక చేతిగా. అందరితో నేనే మాటలు వాడాలి, నన్ను అర్థం చేసుకుంటాం లేదు కొంచెం కూడా. ప్రశాంతనే నా బతుకైతే, నీ బతుకుల మనువయ్యా. నిమ్మలంగా మావగారి ఇంటికాడ ఉందామంటే కొంచెం అన్న మనసు ఇజ్జెత్తలేడు మనిషి అయితే. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైనాక అవ్వగారి ఇల్లు పరా ఇల్లే. మొగడు కొట్టినా, అత్తమామ తిట్టినా, ఆడిబిడ్డల పోరున్నా, మరిదితోని మాట మంచిగా లేకపోయినా, కొట్టిన తిట్టినా సచ్చినా ఆన్నే వాడి చావాలి కానీ అవ్వగారింటికి రావద్దు. ఏం బతుకో ఏమో ఇది. మావకన్నా ఫోన్ చేసి పోవాలి. ఆడపిల్ల పెళ్ళి కాగానే కడప కడిగి అత్తగారింటికి పోగానే సొంత ఇల్లు అయినది పరా ఇల్లే అవుతుంది. ఈ అబ్బాయిలకు ఆడబిడ్డలు అంటే ఎందుకో గంత కోపం. వాళ్ళ అన్నదమ్ములతో వాళ్ళ అక్క చెల్లెలతోనో మంచిగా కలిసి ఉంటారు. అత్తగారింటికైనా ఆడబిడ్డలనేమో ఓర్వరు, మరుదులనేమో ఓర్వరు. వేరు పడాలి, ఎవరు బతకాలని ఆలోచిస్తారు. ఏం మనసులో ఏమో. ఆడబిడ్డ ఇంటికి లక్ష్మి లెక్క. ఆమె ఇంత పండుగ పబ్బానికి పిలిచి ఇంత సీరియస్గా పెట్టి ఆమె మనసు తృప్తి చేసి పంపిస్తే ఇంట్లో లచ్చిందేవి ఉంటుంది. ఆమె మనసు కలకాలని బాధ పెట్టి పంపిస్తే ఆ ఉన్న లచ్చిందేవి కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కడుపులా గోకినట్టు అవుతుంది. 2 కోడిగుడ్లు కొట్టుపోయి వండుకో అన్న. మరి వీడు శివగాడు ఏంది 2 రోజుల నుంచి ఇంటికెళ్ళే బయటికి వెళ్తలేడు. వీడు ఏం చేస్తాడు? పెళ్ళాలు ఉన్నప్పుడేమో ఎట్లా మాట్లాడతలేడు. వాళ్ళు లేనప్పుడన్నా మరి అన్న అని మందలు ఇస్తలేడు. వీటి వచ్చి ఏమన్నా తింటాడా లేదా? వీడేమో ఆకలికి ఆగడు, అన్నం కూర కూడా వండుకోరాదు. శివా శివ అరే శివా అరే తమ్ముడు అన్న ఏం చేస్తున్నావురా? ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేవు బయటికి? పండుకున్నా అన్న. తిన్నావా లేదా? ఏ తిన్నా నాకు ఏమైనా వండుకోవచ్చా? నేను తినచ్చా? అది మొగుడు మీద పట్టిప్పున్నదా? పోయి అటే ముట్టే ఇప్పటి రాకపోయా బయటనే తినబడింది రోజు. ఏం చెప్పచ్చు తట్టుందిరా. వాళ్ళకి సంసారం మీద పట్టి అచ్చటోళ్ళు. నేను కూడా ఇంకేం తినలేదురా, ఆకలి పడైతుంది. అట్లా పోయి తినద్దాంపా హోటల్ కాడికి పోయి. సరే అన్న పోయేద్దాంపా. ఎట్లయినా వాళ్ళు ఉన్నప్పుడన్నా మనం ఇట్లా ప్రేమగా మాట్లాడుకోము. వాళ్ళు ఇద్దరు లేనప్పుడన్నా మన చిన్నప్పుడు అమ్మ నాన్నలతో మంచి ఎట్లా మాట్లాడుకున్నామో, చిన్నప్పుడు ఎట్లా తిరిగినామో కొంచెం ఇప్పుడైనా మాట్లాడుకుందాం పా అన్న వచ్చేవరకల్లా. సరే దారా. ఏం చేసుకుర్రా వాళ్ళతో ఏమో ఆశపడతలేదు కూరగాయలతో.
అన్న మన చిన్నప్పుడే మంచిగా ఉండేదే. చిన్నప్పుడు ఒక కంచెలు తినేటోళ్ళము, ఒక మంచంలో వండుకునేటోళ్ళం. కానీ పెళ్ళిళ్ళైనాక అన్నదమ్ములు ఎట్లా ఏర్పడాలి. కానీ మనం ఎంత ఏర్పడ్డా మన పిల్లలు లేనప్పుడు వాళ్ళని అత్తగారింటికి అయినప్పుడు నా పిల్ల మళ్ళీ ఇంటికి అయినప్పుడు మన చిన్నప్పటికైనా మన సంతోషంగా తిరగడమే. సరేనా ఆ మొక్కను చూసినా మొత్తం ఇడ్చుకపోయింది. ఏం చేయమంటే దాంతో నాకు బాధ. అందు పెట్టుకున్నావా లేదని అత్త తీరా. తమ్ముడు ఏం తింటావురా? అన్న ఇప్పుడు ఏ తినబుద్ధి అయితే ఇప్పుడు చాయ్ తాగుతా. 2 చాయ్లే. చాయ్ తాగి అటు పొలం కాడికి పోదాం పారా. సరే అన్న పోదాం. సావచ్చు నువ్వు చెప్పరా నాయన పోతావు నాకు బస్సు పోద్ది ఇప్పుడు ఇంత అవుతుంది నాయన టైం అవ్వా 12 అవుతుంది. ఒకటి బస్సు ఉంటుంది నాయన అన్న ఇప్పుడు పొలం కాడికి ఎందుకే ఏం పని ఉన్నది? ఏమి లేదురా శివ, మనం ఒకప్పుడు ఎంత మంచిగా ఉండటం రా. మీ దోస్తులు వాళ్ళతో కలిసి మా దోస్తులతో కలిసి ఈత కొట్టబోదాం. అలా ఈదులల్లా కళ్ళు చెప్పుకొని కళ్ళు తాగేటోళ్ళం, నాటుకోడు అనుకునేటోళ్ళం, ఎంత మంచిగా ఉండటం రా. ఇప్పుడు లగ్గమైనాక తాపకింత దూరంగా పడుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు ఏమో మాట్లాడుకుంటే ఊడతలేరా. వాళ్ళు ఇలా లేరు కదరా. వాళ్ళు వచ్చే వరకు మన బావి కాడ మంచిగా నాటుకోడి కోసుకొని ఇంత కళ్ళు చెప్పుకొని ఇయ్యాలన్నా తృప్తిగా మాట్లాడుకొని ఉందాంరా. అందుకే పోదాం అంటన్నా. అన్న రియల్ అండ్ కరెక్ట్ చెప్పినావు నువ్వు. ఆ చిన్నప్పటి రోజులు మళ్ళీ రావే. పెళ్ళిళ్ళు అయిపోయినాక అన్నదమ్ములు కలిసి ఉంటే కట్టం. వీళ్ళు ఎట్లా మన పిల్లలు లేరు కాబట్టి మంచిగా అక్కడ నువ్వు అన్నట్టు నాటుకోడు కోసుకొని బోల్పాలు అనుకొని తిన్నా పక్కనే. నాకు కూడా ఆకలి అవుతుంది. బాపు పైసలు ఎంతనే? 12 రూపాయలు. సరే అన్న కాదలు రాసుకో రేపు ఇస్తా. హాయ్ అన్న మళ్ళీ పొద్దుపోయింది బాగా. అమ్మా పాల ప్యాకెట్ ఆనే సరే గిలా చెక్క దుకాణంలో తెత్తతి. ఎటు పోతున్నావు అమ్మా? నేను వచ్చి 4 రోజులు అయిపోద్దమ్మా. అంత మంచేనా? నీ పానం గిట్లా మంచిగా ఉందా? అత్తగారింటి కాడ ఏర్పడ్డారట కదా, భూములు గిట్ట అన్ని పంచుకున్నారా? ఏడ పెద్దమ్మా, ఒక ఇల్లేరైంది కుండేరైంది. ఇంకా మా బావ అయితే భూమే మంచుతలేడు. ఓ పొల్లా, మీ బావ చిత్రమారి లక్క భూమి మొత్తం ఆయన పేరు వినే ఆయన పేరు వినే 2 ఎకరాలు, నీ పేరు వినే ఎకరం. అది చూసుకో. అవునా? ఓ మరి నాకు ఈ ముచ్చట తెలియదు. అంత సమానం ఉంది వచ్చా. నేను ఇన్ని రోజులు నిమ్మకు నీరెత్తినట్టున్నా. అడుగుతావు. అసలు నేను మా అవ్వగారింటికి రాకముందే నేను ఈ ముచ్చట అడగాల్సింది. ఇప్పుడు నేను ఇటు వచ్చిన ఇక ఆయనకు అడ్డు లేదు అదుపు లేదు. మంచిగా ఉన్నదంతా కూడా పట్ట వేసుకుంటాడు. ఇవాళనే పోయి నేను అడుగుతా పెద్దమ్మా. బిడ్డ భూముల జాల కడ లొల్లులు అయితే మంచిగా చూసుకో బిడ్డ. అమ్మా ఇన్ని రోజులు మా బావ మంచోడు కావచ్చు అని నేను కూడా సరే అనుకున్నా. ఇక ఇవాళనే ఇంటికి పోతా. ఖచ్చితంగా భూమి వంచేదాకా ఊకొను లొల్లి పెట్టుకునే తీరుతా. అమ్మో అన్న ఏ మాట కానీ మనం చిన్నప్పుడే మంచిగా ఉండనే, మంచిగా తాళ్ళ రాకుంటా ఎంజాయ్ చేసుకుంటా. పెళ్ళిళ్ళు చేసుకోవద్దన్న. ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలు అన్నదమ్ములను ఇడగొడతారే, అన్నదమ్ములను మంచిగా ఉండనియరే. మంచిగా వదిన వాళ్ళ అత్తగారింటికి ఏంది, నా పిల్లం నా అత్తగారింటికి ఏంది. మనం చిన్నప్పుడు ఎంత మంచిగా ఆడుకున్నామో, చిన్నప్పుడు ఎంత మంచిగా ఈతకినామో, ఇవాళ అంత మంచిగా ఎంజాయ్ చేసినామన్న. నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. తమ్ముడు ఏ మాట కామాట కానీ ఇలా పోద్దాడు కళ్ళు మంచిది వచ్చినావు అన్న. నాకు ఇలా నా అన్నతో ఉంటే సంతోషం అనిపిస్తుంది అన్న. అన్న నాకు ఇలా మస్తు సంతోషంగా అనిపిస్తుంది అన్న. నా అన్నతోటి నా పొలంలో కోడి కోసుకొని బోల్ పాలాలు కలుపుకొని ఈత కళ్ళు తాగితే ఎంత సంతోషం అనిపిస్తుంది అన్న నాకు. అరే తమ్ముడు, మనం ఒకప్పుడు ఎంత మంచిగా కలిసిమెలిసి ఉండటం లేదు. లగ్గం చేసుకున్నాక ఎవరి బతుకులు వాళ్ళు అయింది, ఎవరికుండా వాళ్ళు వండుకొని తింటాను. అరే నీ భార్య మడలు పట్టుకొని మాత్రం నాకు దూరంగా ఆకురా తమ్ముడు. నాకు నువ్వంటే మస్తు ఇష్టం రా. నాలో నిన్ను చూసుకుంటా. అరే
నువ్వైతే నాకు దూరం కాకురా శివ. ఏతి అన్న గదిని మాట నీ ఎందుకు పట్టించుకుంటే నేను వేరొక నీ నా పిల్లలు దాని మీద అంతా కానీ దాని మాట పట్టించుకునే అన్న. పండుకోరా. మా అన్నతోటి నాకు వెళ్ళి సంతోషంగా కలదు ఆయన. ఈ పెళ్ళిళ్ళు అయినాక ఎందుకురా మా పిల్లలు అన్నదమ్ములను ఎగరగొడతారు, ఏరు వడగొట్టి దూరం చేస్తారు. నా అన్నతో ఒక్క మాట మాట్లాడంటే నా పిల్లం పర్మిషన్గా అన్నాడు నాన్న. అరే ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా కూడా నేను నిన్ను విడిచిపెట్టరా శివ. నేను విడిచిపెట్టా. నీకు నేనున్నారా శివ. కట్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నీ నేను చూసుకుంటాను. మా నేను మంచిగా మా అవ్వగారింటికి పోకపోతే ఇప్పుడు నాకు ముచ్చట ఎరక కాకపో. నా మొగన్ని ఖచ్చితంగా ముచ్చట మీద నేను అడగాల్సిందే. ఏ సుత్తా నేను ఎందుకు ఊకుంటా? తమ్ముడు నువ్వు అనుకోరా, నీకు నేనున్నా, బాధపడకు. ఇది ఏం అన్యాయం? ఇది ఎక్కడ అన్యాయం? నేను ఇంట్లో లేని టైంలో చూసి నా మొగనికి తాగిపిచ్చి తినిపించుకుంటా నీకు మలుపుకుందామని చూసావా? ఇప్పటికే చెప్పిన కదా నువ్వు చేయబట్టి నా సంసారం అంతా ఆగమైంది. ఇప్పటికే నేను రోడ్డు మీద పడే బతకొచ్చింది అని ఇంకెన్ని బిల్డింగ్లు కడతావయ్యా నా మొగన్ని చేత పట్టుకొని? ఇంకెన్ని భూములు కొంటావు? ఇంకెన్ని ఎకరాలు రాపించుకుంటావు? ఇంకెన్ని జాగాలు రాపించుకుంటావు? ఇది నీకు న్యాయమేనా? చెప్పు. నేను గట్లనే నీ పెండ్లం వచ్చేసరికి నా మొగడు నువ్వు కలిసి ఉంటే నీ పెండ్లం ఏమనుకుంటే ఊకుంటుందా? ఇప్పుడు నేను ఏం చేసిన రజని? ఏం చేసినావేంది బాబా? నువ్వేం చేసినావేం చెప్పు. ఇప్పుడు నా మొగడు గిట్ల ఎందుకు అన్నాడు? ఎందుకు తాగిపించినావు? ఏమైనా పట్టాలు చేపించుకుంటావా సంతకాలు పెట్టించుకొని? పెండ్లం ఇంట్లో లేనప్పుడు నువ్వు ఏమిటికి వచ్చావు నా మొగన్ దగ్గరికి? ఆడు నీ గురించి బాధపడితే మనసు బాగాలే అన్నాడు, అందుకే ఒక కింద తాగిండు. నా గురించి బాధపడి తాగిండు. నువ్వు మాత్రం వానికి తాగిస్తా అని తాగిచ్చింది కాక నా మీద నెడతానవా ఇంకా? శివ నువ్వులే ఏం చెప్తున్నావు అసలు? నువ్వు మీ అన్నతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు తాగుతున్నావు? ఎందుకు గుర్తున్నది? ఏమైందే? ఏమైంది? రామ్లా శంకరా నేను ఏడబోతూ నేను అద్దయ్యా పాలలకు 10 రాళ్ళు పట్టుకొని దూరంగా ఉండాలంటే నా మాట వినవైతివి. ఏమైంది ఇప్పుడు? నీ అవ్వగారింటికి నువ్వేనావు, మా వదిన అవ్వగారింటికి వదినవేంది, మా అన్నదమ్ములు ఇంట్లో ఎవరు కూరండలు ఏమన్నా అన్నది కళ్ళగదంపా అని వేనాం. దానికి మళ్ళీ నొల్లు షూరు చేసినావా నువ్వు? నీ మొక్కం దోవా నీకు ఒక్కరికి పోయి తినరాదా తాగరాదా? నువ్వు ఆయన సోపతో మళ్ళీ విడికి పోయినావు. అన్న అని అన్న నిడవవా? సరిపోలేదా? మీ అక్క పండగ వచ్చింది అన్నతో తమ్ముతో మంచిగానే ఉండదు కదా? ఆమె జాగలో వేయనాక నీ జాగలో నువ్వు ఉండక మళ్ళీ ఆయనతో ఏమిటి గూడి నువ్వు తాగుడు? అంటే ఎందుకు రాజని చిన్న విషయాన్ని పెద్ద చేసి మాట్లాడు? అంటే నా అన్నతోటి నేను మాట్లాడినందుకు ఇంత పెద్ద పెంట ఎత్తున్నావు అయిపో నువ్వు. నాకు అర్థమైతలేదు. మాటల మీద మను మాట్లాడు కాదు. ఆయన మన భూమి మొత్తం రాయించుకున్నాడు, మన పేరు మీద లేదు, 1 ఎకరమే ఉన్నదట. మళ్ళా భూమి పంచాయతీ తెచ్చినవాయే తల్లి. మీ అవ్వగారింటికి ఏనప్పటి నుంచి ఏదో ఒకటి మోసుకొస్తావే. అద్దే మీ అవ్వగారింటికి ఓకే అంటే అవ్వగారింటికి నన్ను అద్దనంగా నాకు చెప్పకుండా వేయనవు. ఇప్పుడేమో మొన్ననే పోయినప్పుడేమో ఏరు వడగొట్టినవు, అంతకుముందు పోయినప్పుడు కుండ వేరు చేసినావు, ఇప్పుడే మళ్ళీ భూమి జోలు ఎత్తున్నావు. నమ్మకం కదానా? అంటే ఈ 10 ఏళ్ళు ఇంకేం చేస్తావేమన్నా నన్ను చంపరాదే? నా అన్నదమ్ములు బతుకుండగానే ఇక్కడ బొంద పెట్టుకు అవుతారు. ఏంది మళ్ళీ భూమి జోలు ముందర పెట్టినావా? ఈ దునియాలో నీ అసొంటి మొగుడు ఏ ఆడదానికి దొరకద్దు. అవ్వగారింటికి పోయాట నేను మోసుకొస్తానట. మన బతుకు తెరుగు గురించి నేను మాట్లాడతా అంటే ఆయన చూసినవా తెలివితోటి మంచిగా బిల్డింగ్లు భూములు జాగాలు కొనుక్కున్నాడు, పట్టాలు చేసుకున్నాడు. నిన్నెత్తుకపోను. నువ్వు నా మాట వినకపోతే నేను ఇక్కడ ఉండనే ఉండాయి. నీ అన్నతోనే ఉంటావో, నీ అన్నతోనే సత్తవో సావు నువ్వే. నాకు ఎరికే నా మొగన్ని ఎడ్డోని వేసినావు, బగ్గ తాగిచ్చినావు, కూర్చుండ పెట్టినావు, భూములు పట్ట వేసుకున్నావని చూస్తున్నావు. ఏంది నా మొగడు నీ మొగనికి తాగిచ్చిండా? నీ మొగడేమన్నా మొల్ల సోయి లేదా? నీ మొగనికి తాగిపిస్తుంటే ఏమన్నా పాలు తాగిపిస్తుండా చిన్నపిల్లల లెక్క? బాగా మాట్లాడుతున్నావు. నేను వచ్చేసరికి నా కొంప ముందు నీ మొగడు ఎందుకున్నాడే? నా మొగంతో ఏం చేద్దాం అనుకుంటారే? ఇంకెంత మమ్మల్ని ముంచుదాం అనుకుంటారే? మిమ్మల్ని మేమెందుకు ముంచినాం? ఏం తప్పు చేసినాం మీకు? మాకు ఎక్కువే. మాకేమో గూన పెంకలిల్లు, నువ్వేమో బంగ్లాలు భవంతులు. నీకేమో మంచి భూమి, నాకేమో కింది భూమి, 100 భూమి. నీకేమో నల్ల చెక్క భూమి, నాకేమో సౌడు భూమి కదా? ఇప్పుడు ఇయ్యాల కనుక నీకచ్చే భూమి నాకచ్చే భూమి బరాబరి పాలు పెట్టి చెరసగం చేసి పట్టలు వేసుకుంటున్నా సరే. లేకపోతే నేను నీకు విడాకులు ఇచ్చాడని చక్కగా నా గడ్డెక్కుతుంది. ఏమనుకుంటున్నావు నీ అన్న పేరు మీద? చెరసగం ఎట్లుంటది? జ్యేష్ఠ పలు కింద మాకు ఇంత ఎక్కువనే రావాలి. ఎట్లత్తది? ముద్దంత ఎక్కువనే వస్తుంది తెలియదా నీకు?
పెద్ద అన్నములు కలిసి ఉన్నందుకు ఇంత పెద్ద నొల్లి ఎత్తుర్రా. మీరు పెళ్లి కాకముందు మిమ్మల్ని పెళ్లి చేసుకోకముందు మేము ఒక తల్లి కడుపులో పుట్టినోళ్ళం, ఒక తల్లి కడుపులో పుట్టి ఒక ఇంట్లో తిరిగినోళ్ళం. మీ అలా కలిసి ఉంటే మీరు ఓర్తలేరు. ఎందుకే గిట్లా ఎత్తున్నారు రాజు? నేను ఓర్తలేను కాదు, కాదు మంచిగా సిచ్చు పెట్టింది నీ పెళ్ళాము. నువ్వు నీ మొగాన్ని చేతిలో పట్టినావు. ఏమనంటే నా కొంప మీద పడతావు, ఏమనంటే నా జాగు మీద పడతావు. అదే నువ్వు నాశనం కావాలి నీకు. నువ్వు చెప్పినట్టు నీ మొగడు విన్నాడు కాబట్టి నీది ఆట నడుతుంది. నా మాట నా మొగడు ఇంటలేడు కదా. మీరు చూసుకోరు మా మీద పడతారు. ఆగే ఇప్పుడు నుల్లద్దు కానీ ఇంట్లోకి ఇప్పుడు ఎంత భూకూర అంటే ఆకలి రోజు ఏమైంది నాకు వీళ్ళతోని. నువ్వు ఫస్ట్ భూమి కాడికి రా. నువ్వు భూమి కాడికి రా. ఇప్పుడు ఎందుకు తీయరే పోదాం. నువ్వు రా భూమి కాడికి రా, మాట్లాడాలి ఇప్పుడు రా. మనదేం తప్పు ఉందని పోకపోతే మన తప్పు అంటారు. నడుపు ఏమో ఊకులో కొద్ది బాగా మాట్లాడతారు. అయ్యో రామ రామ దేవదేవా రఘురామ నందన అయ్యో శివ శివ హర హర నీలకంఠ శంకర అయ్యో రామ రామ దేవదేవా నా తండ్రి నందన ఇల్లు ఒక్క తల్లి బిడ్డలేరా దూరమిట్ల చేసినావా ఒక్కటే రక్తముర మనది తమ్ముడా ఒక్క బొడ్డు పేగే గదరా అన్నయ్యా ఒక్క తల్లి నీడే గదరా తమ్ముడా ఒక్క గిన్నె కూడే గదరా అన్నయ్యా ఒక్కటే రక్తముర మనది తమ్ముడా ఒక్కటే బొడ్డు పేగు గదరా అన్నయ్యా ఒక్క తల్లి నీడే గదరా తమ్ముడా ఒక్క గిన్నె కూడే గదరా అన్నయ్యా ఒక్క గిన్నెలా తిన్నాము మనము ఒకటే మంచంలో వన్నాము అరే పొద్దు మాపు ఆడుకున్నాము ఒక్క రొట్టె సగము సగము తిన్నాము ఈ పెళ్ళాలు చేవట్టి ఘోరమురా తమ్ముడా ఎందాక పోతదో దూరమురా అన్నయ్యా ఎల్లిన కాడికి బువ్వ పెట్టి అవ్వ చేసే పెద్దగా కోడెలోలే ఉన్నారు తండ్రి కొట్లాడకుండి బిడ్డ పెళ్ళాల మాటలే శవున పెట్టి సంసారమే ముందరా అల్లి బిల్లైతది కొడుకా ఓ పారి నా మాట ఈ నుండిరా అల్లి బిల్లైతది కొడుకా ఓ పారి ఆదిలుంచుకొండిరా మీరు మతిలో ఉంచుకొండిరా ఇప్పుడు అయినా కూడా భూమి పంచాయతీ చేసుకోవాలంటే ఇంటికాడ చేసుకోరా గీడి పట్టుకొచ్చి భూమి భూమి అని మాట్లాడుతున్నా నాకు అర్థమైతలేదు. ఇక్కడ నాకు తెలియదు కావచ్చు, ఏదో చూపించారు అంటే చూపించారు భూమి, మరి ఎన్ని ఎకరాలు వాళ్ళ పేరు మీద ఉంది ఎన్ని ఎకరాలు మన పేరు మీద ఉందో తెలియదా? ఇగో బావా నీకు చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నా, చిన్నోళ్ళవని మా నోటికాడు బుక్క కొట్టకు, మా కడుపు మీద కొట్టకు. నీ తమ్ముడు నిన్నే నమ్ముతాడు, నువ్వు ఏది ఇస్తే గదే మా భాగ్యం అనుకుంటాడు. జర దయచేసి అడుగుతున్నా, అసలు మనకు భూమి ఏ పాటు ఉంది, ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, నాకు ఎన్ని ఎకరాలు పట్ట చేసినావు, మీకు ఎన్ని ఎకరాలు పట్టుంది, గీ పచ్చ నాకు పట్టుకొని పవానం చేసి చెప్పు. లేకపోతే నాకు ఈ మనిషి అంత ఉండదు, నాకు నీ తమ్ముతో ఇదే లొల్లు ఉంటుంది, నీకు నాకు ఎప్పటికీ ఇవే ఈ పొయ్యిలు పోసుకున్నట్టు రపరపరపరపద్దు. ఈ భూమి ఎంత ఉంది, జాగ ఎంత ఉంది, నీకెంత పట్టకుంది, నాకెంత పట్టకుంది, నాకు ఇలా తేలాలి బావా, నాతో అయితలేదు ఈ లొల్లి. ఏమయ్యా చెప్పవు గనిగని మాట్లాడితే ఉద్యోగం ఉన్నవేది చెప్పు. లంగతనం చేసినావు దొంగతనం చేసినావు మనము భయపడి నీకు ఎందుకు రాజుని ఇప్పుడు గవాన్ని గంతగానం మాట్లాడుతున్నావు, పచ్చ నాకు పట్టుకొని పావనం చేయమంటున్నావు, గంత లంగలెక్క కనబడతాను నేను ఒక పూట ఉపాసం ఉన్నా మంచిదే, నా తమ్ముని కడుపు రింపాలని ఆలోచిస్తా, గసంటుంది కానీ అన్యాయం చేస్తాను ఎట్లా మాట్లాడుతున్నావు? మీ భూమి నాకు అద్దగుంట కూడా అద్దు, మీ భూమి మీకు ఇస్తా. అప్పుడు బాబు 2 ఎకరాలు నా పేరు మీద చేసిండు, 1 ఎకరం ఆన్ పేరు మీద ఉండే, మీది పాటుకు మేము తీసుకుంటాం, ఆ కింది పాటు మీరు తీసుకోర్రి. ఇగో బావా ఇవన్నీ కాదు, అసలు భూమి ఎంత ఉంది, నీకెంత ఉంది, మాకెంత ఉందో నాకు ఇప్పుడు ఏ పక్కన అనేది చూపిస్తుపా. వదికి ఎప్పుడైనా పడితే మళ్ళీ గట్టినే మాట్లాడతావు. మా బాబు కష్టపడి 3 ఎకరాలు కొన్నాడు, అది ఈయనే ఉంది, అది జరిపితే జరిగేదా లేకుంటే అంగట్లో అమ్ముడు పోయేదా? చూపిస్తాపా ఏముందో చూసుకుందు పా చూపిస్తుపా. మొదలు మా తమ్మునికి తెలియలేదు, పెళ్ళం ఎట్లా చెప్తా అట్లా తింటాడు, అదే కొంగు పట్టుకొని తిరుగుతాడు, కనబడతలేదా? ఏం చూపిస్తామే, అన్ని మంచుకురిగా భూమి జాగా మంచుకుంటే అయిపోతుంది, వాడిని ఏం చేద్దామని చూస్తుందో మరి. ఇక అవ్వ తల్లి మరదలమైన నీకు దండం చేతులు పెట్టి చెప్తున్నా,
నేను లంగని కాదు దొంగని కాదు ఎవరిని రూపాయి ముంచలేదు. అగో భూమి చూపిస్తారా? మా బాబు అరవ కట్టం చేసి సంపాదించిండు. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత దవాఖాన పైసలు ఖర్చు అయినా కూడా ఒక్క ఈసమెత్తు కూడా దీన్ని నమ్మలేదు. విన్నావా? అగో అక్కడ కని కనబడుతుంది కదా, ఆ కని దాకా అటు ఒడ్డుకు లాస్ట్కు, అటేమో ఆ కని దాకా, ఆ లాస్ట్గా మన రోడ్డు దాకా ఉంది అటు. అటు ఇంకో కని ఉంటుంది. ఆ పొలం మొన్న మిషన్ వచ్చి అది దిగబడ్డది, అది ఓపియాలి. ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ఓ రంది లేదు రవ్వలేదు కానీ నా భూమి నా భూమి నా భూమి అని కొట్లాడతారు. సరే కనీలు చూపించినావు, ఇప్పుడు నీ పంట ఎంత ఉన్నది? నా పొంట 2 ఎకరాలు ఉంది తల్లి, మహాతల్లి. ఆ మీది నాది, తమ్మునికేమో కిందికి రాసిచ్చిండు. నాకెరికే ఓ నల్ల ఒక పొడ అర్థమైందా? మీదికి తొవ్వకు మిట్ట భూమి ఏమో ఆయన తీసుకున్నాడు, కిందికి వందురాగో చెరువు. ఆ చెరువు చల్లగుండా వాన పడితే మాత్రం పొలం మొత్తం మునుగుతుంది. నాకు ఆనకాలం పసలే నా చేతికి రాదు, ఆస్కి పసలే నాకు బాకీ, అంతే కదా? నువ్వేమో మంచి భూమి 2 ఎకరాలు మీదికి నువ్వు తీసుకున్నావు, నాకేమో చెరువు వందర్లు ఉన్న పొలం నాకు ఇచ్చినావు. నేను ఇక బతకన్నాను చూస్తానేమో, నా తమ్ముడు చల్లగా బతకాలే, నా తమ్ముని కడుపు నింపాలే. గిదేనా నీ తమ్ముని కడుపు? ఇటు కానున్నాను అసలు ఆ కవే కడున్నా చూపించినావా? అలా చూపిస్తా దారా చూపిస్తారా? నీ కానీ శర్రవను నీ శని గంగల ఉందా? ఎవరు అవుతారు? కానీ అగో అది అది ఉంది కదా చెట్టు, ఆ జిల్లెడి చెట్టు కాడ కని కాంచి అగో లాస్ట్ ఆ మూలకు కని ఉంది, అగో అక్కడ దాకా. ఇప్పుడు ఆడికెళ్ళి ఈడికి కాని ఉన్నదని చెప్పినావు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ మిషన్ పోయని వరి ఒడ్డు కాంచెల్లి అటు నీది, ఈ కిందికి నాదా? మళ్ళీ కిందికి నీది ఎక్కడిది? ఆ మీది అది నాది, అక్కడిది మీది. ఇప్పుడే చూపిస్తి. అంటే ఇట్లా కూడా పొడుగులో కూడా మీదికి మొత్తం మీరే ఉంటారా? అరే మా బాబు 2 ఎకరాలు నా పేరు మీద ఇచ్చిండు, వానికి 1 ఎకరం ఇచ్చిండు. అరే నీకు అదంతా తెలుసు కదరా? కాదా మీకు తెలియదా? పెద్దోళ్ళు ఎప్పుడు కానీ మీది పక్కకు ఉండాలి, చిన్నోళ్ళు కింది పక్క పొంటి ఉండాలి. పెద్దోళ్ళు చిన్నోళ్ళని కాదు. అంటే నాకు బాటేది కాదన్నా, అదన్నా తప్పు కాదు. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు చిన్నోడు కాబట్టి భూమి కాడికి రాలేదు, చదువుకుంటా 5 రావాలని అటు ఇటు ఉన్నా కాబట్టి నేను అడగలే. కానీ ఎంతైనా ఒక తల్లి కడుపులో పుట్టినాం మన ఇద్దరము. ఇప్పుడు ఇదికు రోడ్డుకి వస్తుంది, నీదికి 2 ఎకరాలు పడుతుంది, మాకేం వెనుకకు. అట్లా కరెక్ట్ కాదు కదా అన్నమ్మల. అరే కరెక్ట్ కాదురా, నీకు తెలియదు, నీ పెళ్ళని తెలియదు, నా పెళ్ళని తెలియదు. బాబుకు మన అమ్మకు 2 ఎకరాలు నాకెందుకు ఇచ్చిండు, ఎకరం నీకెందుకు ఇచ్చిండు అనేది బాబు కూడా కూర్చొని మాట్లాడితే అవ్వమ్మ కూడా కూర్చొని మాట్లాడితే వెళ్తుంది. ఏది మంచిగా కూడా అన్న ఒక మాట అడుగుతున్నా, ఏమనుకో అన్న, మనం కోపం రాకుండా వాళ్ళ ఆడవాళ్ళు ఎంతో నుల్లు పెట్టుకుంటారు అన్న. మనం ఒక తల్లి కడుపులో పుట్టినాం, మనం ఈ భూమి కోసం నుల్లు పెట్టుకుంటే నలుగురు మన రేపు ఏమంటారు? రేపు ఇప్పటికే పుప్పాల మలసిన కొడుకులు ఏరుపడ్డారు, వాళ్ళు దూరం అయిపోతారు. అంటే ఇప్పుడు భూమి కోసం ఒకరు పట్టుకుంటాం అన్న. మనం పెద్ద మనుషులు పిలిపించుకొచ్చుకొని ఇప్పుడు పంచాయతీ పెట్టుకోరాదా? నేను ఎందుకు వద్దన్నా? ఎందుకంటే మన ఇద్దరం మన ఫ్యామిలీ మధ్యలో మనం మాట్లాడుకొని ఏదైనా కూడా పంచుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు అది నన్ను ఇంట్లో మనుషుల మాట ఇస్తలేదు, ఓకే మనం ఏరుపడ్డాము, కుండ వేరైంది, భూమి కూడా వేరే అవుతుంది, చేసుకుందాం. కానీ ఏదైనా కూడా అన్న, నువ్వు రోడ్డుకు నీకే 2 ఎకరాలు అనబడుతుంది, మాకేమో అటు కుంట దిక్కిచ్చిన అనబడుతుంది. ఇది ఎక్కడనే ఏమన్నా నువ్వు చెప్పు. అరే ఇప్పుడు ఏం చేయమంటున్నారు శివ? అన్న నువ్వేమన్నా చేసుకో, మన నుల్లులు పెట్టుకొని భూమి పంచుకోవద్దు, ఎవరి భూమి వాళ్ళు పంచుకుందాం, ఎవరి హద్దులలో ఉందామే. నా భూమి నాకు ఇలా ఏదైనా కానీ ఇలా కథం చేసేయన్న. నేను నాకు ఊక నా పిల్లలతో నొల్లి వదినతో నొల్లి వాడకటోళ్ళతో నాకు అవసరం లేదన్న. నేను చెప్పేది ఇక నా భూమి నాకు కావాలి, నా ఇల్లు నాకు కావాలి, నాకు అంతే. ఇక ఈ నొల్లి పెట్టుకోదలుచుకోలేదు. నా పిల్లలతో ఇంట్లో నాకు టార్చర్ అవుతుంది రోజు. అరే శివ, ఇన్ని రోజులు నీ పెళ్ళం నన్ను నిందించింది, నా పెళ్ళం కూడా ఎన్నో మాట్లాడినది. ఇప్పుడు నువ్వు కూడా నన్ను దూరం చేసి వేరు చేసి మాట్లాడుతున్నావారా? ఒక తల్లి కడుపులో పుట్టి ఒక కంచంలో తిని ఒక మంచంలో వండుకున్నా, నా సైకిల్ నీకిచ్చి నేను నడుచుకుంటా వేనా, నా బట్టలు నీకిచ్చి నేను పాత బట్టలు వేసుకున్నా, నీ సంతోషమే నా సంతోషం అనుకున్నా. నా చదువు మధ్యలోనే బంద్ చేసి బాపు మన తమ్ముడు మంచిగా చదువుకోవాలి, నేను మట్టిలో పని చేసినా కూడా తమ్ముడు మట్టిలో పని చేయొద్దని ఎన్నో కలలు కన్నారా నీ గురించి. నాన్న తర్వాత నీకు ఒక నాన్న అయిదాం అనుకున్నా, కానీ ఇయ్యాల నీ పెళ్ళల మాటలు పట్టుకొని నన్ను అనుమానిస్తున్నావారా? అరే నేను పిల్లల్ని కంటే నా తమ్ముని మీద ప్రేమ ఎక్కడ తక్కువై నా పుట్టిన పిల్లల్ని ఎక్కడ ప్రేమ చూసుకుంటున్నా అని ఇన్ని రోజులు నేను పిల్లల్ని కనకుండా ఉండరా? ఆ విషయం నీకు తెలుసా? నా పిల్లలు నన్ను అర్థం చేసుకొని సప్పుడేకున్నది. అరే శివ, చాలురా చాలు, నీకు ఏ భూమి కావాలో చెప్పురా, రాసిస్తా. నాకు ఈ భూమిలో సాగలు కాదురా, నువ్వుంటే నాకు ధైర్యం, నువ్వుంటే నాకు అండ. అరే నీకంటే నాకు ఎవరు ఉన్నారా? నీకు ఏ భూమి కావాలో చెప్పురా, మొత్తం రాసిస్తా. తల్లి మాకు భూమి వద్దు, ఏదద్దు, మొత్తం కావాలో చెప్పు, మొత్తం రాసిస్తా. కానీ
నా తమ్ముడిని నన్ను దూరం చేయకు, నీకు దండం పెడతా, అవసరమైతే నీకు కాలు మొక్కుతా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడ నేను ఈడ, మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగిలాగి నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు పుట్టేటప్పుడు ఏమైనా తీసుకొచ్చినవా, చచ్చిపోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతావా? మనం కానీ ఆస్తి కోసం ఎందుకు రాయి కొట్లాడలు? బంధాలు బంధుత్వాలు ముఖ్యం కానీ ఈ ఆస్తులు ఎందుకురా? ఏం చేసుకపోతావురా? పుట్టేటప్పుడు నీ పేయి మీద ఒక గుడ్డ పేకుడు ఉండదురా, చచ్చిపోయేటప్పుడు కూడా ఏముండదు. ఈ ఆస్తులు పాస్తులు ఏం చేసుకుంటావురా? ఉన్నన్ని రోజులు జ్ఞాపకాలు మూట కట్టుకొని చచ్చిపోయేటప్పుడు ఆ జ్ఞాపకాలు తీసుకపోతే చాలురా. ఎందుకురా ఇంత స్వార్థంగా ఆలోచిస్తారు? నీకు ఏది కావాలంటే అది రాజిత్తా పోరా. మనిషి నువ్వేం తప్పు చేసినావు ఎడతాను? నువ్వు చేయలేదా కట్టము? బురద పని చేయలే, చిన్న పని చేయలే, పెద్ద పని చేయలే, ఎంతగానో కష్టం చేసినావు. వాళ్ళకి తెలియదు అవన్నీ? వాళ్ళ అన్ని దొంగ ప్రేమలు నాంగరాజు ఏడుపులు కనబడతలేదా? ఏ తమ్ముడు ఏడు వాంగనే ఇప్పుడు నువ్వు తీసుకోపోరా, నీకు అంత రాసిద్దా పోరా అంటే మనం అడక తిందామా? మరి ఇంటికడ వాళ్ళకే ఇక బయకడ వాళ్ళకే ఇచ్చాయి. మనం పోయి సిప్పలు పట్టుకొని అడుకుందాం, అవ్వ మాకేమైనా ఉంటాయి ఇర్రి అని. మన సంసారం మంచిగా ఉండద్దా? వాళ్ళే బాగుపడన్నా? ఎవలై దొంగ ప్రేమలు, ఎవలై నాంగరాజు ఏడుపులు? మీ దొంగ ప్రేమలు చూసి నా మొగన్ని మీ దిక్కు తిప్పుకున్నారు. ఇవాళ మీరు రోడ్డుకి వచ్చిన భూమి మంచి భూమి తీసుకొని నన్ను ఆ చెర్ల మాడేసారు. ఇంకా మీదికెళ్ళి తమ్మి నా అంగి నువ్వు వేసుకోలేదా, నా ప్యాంటు నువ్వు వేసుకోలేదా? ఎవరికి తనవయ్యా ఈ దొంగ ప్రేమలు నువ్వు చూపించుకుంటా? ఇప్పుడు నా మగడు భూమి గురించి గట్టిగా మాట్లాడేసరికి ఏడిపోతుందా ఏడుపు? ఇంతకు ముందు బాగా మాట్లాడినావు కదా, నేను ఈసం తినలేదు, నేను గుంట అమ్ముకోలేదు, నేను ఏడు దాన్నే ఉంచిన. ఎవరికి నువ్వు ఉంచి ఎవరిని వాళ్ళకి పట్ట వేసుకున్నావు? నీ భూమి నాకెందుకు, నీ జాగా నాకెందుకు? మా కోసం నువ్వెందుకు పిల్లలు కనవు? మేము కనుక్కుంటావా, నువ్వు కనుక్కుంటావా? మా కోసం పిల్లలు కన అనే మాట ఎక్కడి వరకు వెళ్తుంది చెప్పు? ఉన్న 3 ఎకరాలలో చెరెకరన్నర వంచు, ఏళ్ళుండది, ఎందుకు వంచుతలేవు? ఇవి ఈ ఏడుపులు ఎందుకు, ఈ పెడబబ్బులు ఎందుకు? నా మగనికి నువ్వెందుకు, నువ్వు మంచి చేసిన పేరు ఉండాలి. వినబడుతుందానే నీకు? 2 ఎకరాలు ఆయన మీద ఎందుకు ఉంచుకోవాలి, ఈ రోడ్డుకి ఎందుకు ఉంచుకోవాలి, మనల్ని ఎందుకు షర్లేయాలి? ఎవరైనా చూస్తే అరే పాపం పెద్దోడు మొత్తం మంచి చేస్తా అంటే కూడా చిన్నోడు అర్థం చేసుకుంటలేడు, అన్న పట్టును ఉంటలేడు, అన్న చెప్పినట్టు తింటలేడు అని మమ్మల్ని లంఘం చేద్దామని చూస్తున్నావు నువ్వు. ఇదంతా కాదు, భూమిని గిట్ల గిట్ల వంచుడు కాదు, ఇట్లా వంచు, ఇట్లా వంచు. సగం నాకు తవ్వుతుంది, సగం నీకు తవ్వుతుంది. భూమి కూడా ఇద్దరు చెర్ల మునిగినట్టుంటది. సరింత చూసినావా అయ్యా, నువ్వు ఎంత మంచిగా చెప్పినా బండలు మనుషులు కాదు వాళ్ళు. కొంచెం ప్రేమ అనేదే లేదు. ఎట్లా మాట్లాడుతుర్రు ఏందని? ప్రేమ ఉంటే నీకు రోడ్డు భూమి ఇచ్చి నేను చెర్ల మునుగుతా ప్రేమ ఉన్నట్టు. ఏది లేదే. ఆనాడు పెద్ద మనుషులు ఏమి ఇచ్చిర్రు? మీది పక్క మమ్మల్ని ఉండమని, కింది పక్క మీకు ఇచ్చిర్రు. గట్లయితేనే కుదురుతారు, లేకపోతే కుదరదయ్యా. ఇదంతా కాదు, నువ్వు ఏ పెద్ద మనుషుల దగ్గరికి పోతావు? ఇన్ని రోజులు మా బావ అన్నిటికీ సమానంగా చూసుకుంటాడని నా మొగన్ని టార్చర్ పెట్టి నేను ఊకున్నది తప్ప, పెద్ద మనుషులు అంటే నేను కూడా పోయి పెద్ద మనుషులలో కలుతా. నేను కూడా ఊకోను. నేను బరాబర్ అంట. తల్లికి తండ్రికి ఒక 2 కొడుకులు పుట్టినప్పుడు బాటకి 2కి రావాలి, చెరువు మునుగుడు ఉన్న 2కి ఉండాలి, కుంట మునుగుడు ఉన్న 2కి ఉండాలి, మంచి పొలమైన 2కి ఉండాలి, మునిగిన 2 మునగాలి. అరే ఆనాటి నుంచి ఎట్లున్నా ఇప్పుడు అట్లనే ఉంటది. అట్లా మాట్లాడుతున్నారు మీరు ఆనాటి కంటే. అట్లా కాదు, నా మొగన్ ఎడ్డోని వేసిరు అప్పుడు, ఆయనకు అవన్నీ తెలియదు, ఏది మంచి భూ వేసేటప్పుడు తెలియదు. ఎడ్డోడు కాబట్టి నేను ఇచ్చి పెళ్లి చేసినాం అవ్వ మేము. నేను ఇట్లా మాట్లాడిచ్చావా నీకు? ఇగో నువ్వు ఎడ్డోడు ఇచ్చలేదు, నువ్వు నాకేం ధర్మం చేయలే, నా లగ్గం నేను చేసుకున్నాను, నువ్వేమో నాకు వరకట్నం తెచ్చి నాకు ఇయ్యలే, ఇదంతా కాదయ్యా. నువ్వు మాట్లాడుతావా ఇట్లా ఊకుంటావా? ఏంది వదినే, అదన్నీ కూడా కరెక్టే కదా. ఎవరికైనా రోడ్డుకు మొత్తం అన్ను ఉంచుకొని మగ్గ కుంటకిస్తారా?
నేను ఏదో పోనీ నా అన్న మాట అనుకున్నా నాకు ఇన్ని రోజులు ఏదైనా నీకు ఉందిరా అన్నావు నువ్వు ఇట్లా ముంచుతావు అనుకోలే అన్న నేను నా పెళ్ళని చెప్పే వరకు నాకు ఇప్పుడు తెలుస్తలేదు ఏడైనా కూడా ఇప్పుడు రోడ్డుకు నీకున్నది నా కుంటకి ఇచ్చినావు అటు మొత్తం చెర్ల మునిగిపోతే ఎట్లా అన్న నీ ఏదో ఇంటికాడ పోనీ ఇంటికాడ నాకు గుణ పెంకలు ఇల్లు ఇచ్చిండు మా అన్న బిల్డింగ్లు ఉంటుండు ఉండని తీయని అనుకున్నా ఇక్కడికి వస్తే ఇప్పుడు మొత్తం రోడ్డుకి వస్తే నీకు ఇక్కడ 20 లక్షల 15 లక్షల గుంటుండబట్టే ఆ లోపడిపోతేనేమో 4 లక్షల గుంటాయే కాదు బాట మీదకెళ్ళి అడుగు నీకు గిట్ల పెట్టచ్చు నేను ఆ చెర్ల వాడి రావన్నా నీదేమో రోడ్డుకుంటది నాదేమో చెరువుకు రేపేదన్నా వచ్చినా కూడా తవ్వున్నదని ఎక్కువ రేటు పెడతారు నా భూమికి ఎవడు పెడతాడు చూసినావా నువ్వు ఎంత మంచిగా అయితే ఏంలా ఎట్లా మాట్లాడుతుర్రు అన్న 10 మంది భూముల పంచాయతీ వేసుకున్నప్పుడు గల్లలతో కొట్టుకుంటారు నేను మంచి మాటతో అడుగుతున్నా ఏదేమన్నా కానీ చెప్తున్నా నాకు రోడ్డుకే కావాలి నువ్వు అడిగికి వెళ్ళిపో నేను మాత్రం నా పిల్ల మాట వింటున్నా నువ్వు మనకి పెద్ద మనుషుల దగ్గరికి పోయి మనం కలుతాంపా ఈయన వండుకుంటాను మా బుర్రకిత్తాను ఇస్తాను అనుకుంటావా నాటి నుంచి ఎట్లుందో అట్లనే ఎందుకుంటది మీరేమో రోడ్డుకుంటారు మళ్ళీ లోపల పంపిస్తారు మళ్ళీ నా పిల్లలు తిట్టిందని మాట్లాడతారు మీరు ఎట్లా నేను కూడా బరాబర్ చూస్తా అన్నా మంచి మాట చెప్తాను నీకు మంచి మాటతో చెప్తున్నా చిన్నోడు మీకు వచ్చి మాట్లాడుతున్నాను మళ్ళీ నేను దొంగ పేరు లంగ పేరు చేయకు నీకు రోడ్డుకి ఎంత ఉన్నదో అంత రావాలి నీకు ఎకరం ఎక్కువ ఉన్నది ఆ ఎకరం నాకు కూడా 20 గుంటలు రావాలని చెప్తున్నా అట్లా మీరు పోయి నువ్వు కింద పోయి నాకు అర్థం సరి సమానం కావాలదా పెద్ద మేము కలవామా మాకు లేదా పోరి ఏ పో నీదో ముఖము నీదో కథ తమ్ముడు అని చెప్పి తమ్ముడిని ముచ్చుతావు గిద్ద లంగం అనుకోలేదు అన్న నువ్వు గిద్ద దొంగ అనుకోలేదు మంచి భూమిని మంచిగా 50 లక్షల భూమి నీ పేరు మీద వేసుకొని నన్ను లంగం చేసి నన్ను అమాయకం చేసి పిల్ల మాట వింటున్నారు అని చెప్పి నన్ను ఎడకాకుండా అడిగేస్తావా అన్న నువ్వు నాకు అన్నదాకా ఎందుకు కుట్టినావు అన్న నీ అట్లా అన్నకు నీ తమ్ముడిగా పుట్టిన బతికే వేస్ట్ అయిపోయింది చి అయ్యో రామ రామ దేవదేవా రఘురామ నందన అయ్యో శివ శివ హర హర నీలకంఠ శంకర అయ్యో రామ రామ దేవదేవా నా తండ్రి నందన ఇల్లు ఒక్క తల్లి బిడ్డలేరా దూరమిట్ల చేసినావా ఒక్కటే రక్తముర మనది తమ్ముడా ఒక్క బొడ్డు పేగే గదరా అన్నయ్యా ఒక్క తల్లి నీడే గదరా తమ్ముడా ఒక్క గిన్నె కూడే గదరా అన్నయ్యా ఒక్కటే రక్తముర మనది తమ్ముడా ఒక్కటే బొడ్డు పేగు గదరా అన్నయ్యా ఒక్క తల్లి నీడే గదరా తమ్ముడా ఒక్క గిన్నె కూడే గదరా అన్నయ్యా ఒక్క గిన్నెలా తిన్నాము మనము ఒకటే మంచంలో వన్నాము అరే పొద్దు మాపు ఆడుకున్నాము ఒక్క రొట్టె సగము తిన్నాము ఈ పెళ్ళాలు చేవట్టి ఘోరం రా తమ్ముడా